హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, రైతులకి కేంద్రం నుంచి ఒక మంచి శుభవార్త అయితే వచ్చింది. ఈ నెల 13వ తారీఖున పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయి. సో, ఈ పీఎం కిసాన్ నిధులు 22వ విడతకు సంబంధించిన పీఎం కిసాన్ నిధులనేవి 13వ తారీఖున అందరి రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయన్నమాట. రైతులకి పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిధులు ఈ నెల 13న విడుదల కానున్నాయి. సో, మనకొచ్చిన సమాచారం ప్రకారం అయితే కంపల్సరీ ఈ 13వ తారీఖున పీఎం కిసాన్ నిధులు అనేవి రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయన్నమాట. ఈ పథకం కింద 22వ విడత నిధులను శుక్రవారం అస్సాంలోని గువాహటి వేదికగా నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. సో, ఈ 22వ విడత గురించి సంబంధించిన నిధులను శుక్రవారం అస్సాంలోని గువాహటి అని వేదికగా నిర్వహించే ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ విడుదల చేస్తున్నారంట. సో, దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులు ఖాతాల్లో 2,000 రూపాయల చొప్పున జమ కానున్నట్లు అధికారులు తెలిపారు. సో, ఇప్పుడు ఈ పీఎం కిసాన్కు సంబంధించి 9 కోట్ల మంది రైతులకు అకౌంట్లోకి ఈ 2,000 చొప్పున జమ కానున్నట్లు అధికారులు తెలిపారనమాట. పీఎం కిసాన్ పథకాన్ని 2019లో మోదీ సర్కారు ప్రారంభించింది. ఏటా 3 దఫాలుగా ఈ 2,000 చొప్పున మొత్తం 6,000 రైతుల ఖాతాల్లోకి వేస్తున్నారు. పీఎం కిసాన్కి సంబంధించిన ఈ 6,000 రూపాయలు అనేవి 3 ఇన్స్టాల్మెంట్స్గా మనకు 4 మంత్స్కి ఒకసారి మన రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారనమాట. సో, అదేవిధంగా ఈసారి కూడా ఈ 22వ విడత గురించి సంబంధించిన నిధులు అనేవి రైతుల ఖాతాల్లోకి ఈ నెల 13వ తారీఖున శుక్రవారం రోజు రైతుల ఖాతాల్లోకి జమ కానున్నట్లు మనకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట. సో, ఈ దఫా మొత్తం 19,000 కోట్ల నిధులను విడుదల చేయనున్నారు. సో, ఇక్కడ చూసాం కదా, 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 2,000 రూపాయల చొప్పున జమ కావాలంటే మనకు ఇక్కడ 19,000 కోట్ల నిధులను ప్రధాని మోదీ గారు శుక్రవారం అస్సాంలోని గువాహటి వేదికగా నిర్వహించే కార్యక్రమంలో ఈ పీఎం కిసాన్కి సంబంధించిన 19,000 కోట్ల నిధులను విడుదల చేయనున్నారంట. సో, రైతులు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ 22వ విడత గురించి సంబంధించిన పీఎం కిసాన్ నిధులు అనేవి సో, ఈ నెల 13వ తారీఖున రైతుల ఖాతాల్లోకి జమ కానున్నట్లు తెలుస్తుంది. సో, యాసంగి సీజన్కు రైతు భరోసా నిధులు విడుదల కాక అన్నదాతలు నైరాశ్యంలో ఉన్నారు. పీఎం కిసాన్ యోజన నిధులు ఈ నెల 13న విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో వారికి కొంత ఉపశమనం కలిగింది. సో, ఈ రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు 2019 నుంచి కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఏటా 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో అర్హులైన రైతుల ఖాతాల్లో వేస్తోంది. జిల్లాల్లో సుమారు 2 లక్షల మంది పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న రైతులు ఉన్నారు. వివిధ నిబంధనల కారణంగా పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య 4వ వంతుకు మాత్రమే పరిమితమైంది. ఈ పీఎం కిసాన్కి ఎవరెవరు అర్హులంటే 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అండ్ ప్రభుత్వ ఉద్యోగం లేనివారు, ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే చెల్లించారో వారు మాత్రం అర్హులన్నమాట. సో, కుటుంబంలో ఇది ఒకరికి మాత్రమే ఈ పథకం ప్రయోజనం అనేది వర్తిస్తుంది. నెలకు 10,000 రూపాయల చొప్పున పెన్షన్ తీసుకునే వారితో పాటు ఇతర ఆదాయ మార్గాలున్న వారు కూడా ఈ పథకానికి అర్హులు కాదు. సో, అదేవిధంగా ఇటీవల ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకున్న రైతులకు 11 అంకెల విశిష్ట గుర్తింపు నంబర్ను కేటాయించారు. రిజిస్ట్రీ చేయించుకున్న అర్హులైన రైతులందరికీ ఈ పథకం అనేది వర్తింపజేస్తారో లేదో చూడాలన్నమాట. సో, జమ కాకుంటే ఒకవేళ అన్నీ పీఎం కిసాన్ పథకం నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇప్పుడు ఈ సమాచారం ప్రకారం చూస్తే మనకు మార్చి 13వ తారీఖున శుక్రవారం రోజు ఈ పీఎం కిసాన్ నిధులు అనేవి అర్హులైన రైతుల ఖాతాల్లో అందరి ఖాతాల్లోకి జమ కానున్నాయన్నమాట. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.